ఉపాసన గారు ఒక దగ్గర స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారనమాట. ఆ మాట వల్ల తను చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. మరి ఆ మాట ఏంటి, ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అంతలా విమర్శలు ఎదుర్కొన్నది అనేది చాలా క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఉపాసన గారు ఐఐటి హైదరాబాద్ లో జరిగిన ఒక కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ లో ఏ స్టూడెంట్స్ తో ఇలా అన్నారనమాట. ఏంటిది అంటే, మీరు ఎవరు పెళ్లి కావాలని భావిస్తున్నారు అని అడిగి తర్వాత తను ఇలా అందనమాట. ద బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ ఫర్ ఉమెన్ ఈస్ టు సేవ్ యువర్ ఎగ్స్ బికాస్ దెన్ యూ కెన్ చూస్ వెన్ టు గెట్ మ్యారీడ్, వెన్ యూ వాంట్ టు హ్యావ్ కిడ్స్ ఆన్ యువర్ ఓన్ టర్మ్, వెన్ యూ ఆర్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అని చెప్పిందనమాట. మీకు పెళ్ళైన తర్వాత, మీరు ఫినాన్షియల్ గా సెట్ అయిన తర్వాత మీకు పిల్లలు కావాలంటే మీకు ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎగ్స్ ని ఫ్రీజింగ్ చేసుకోవడము అని చెప్పిందనమాట. అలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మీకు పిల్లలు కనాలి అన్నప్పుడు పిల్లల్ని కనొచ్చు, నీకు ఎప్పుడైతే కనాలనిపిస్తుందో అప్పుడు కనొచ్చు అనమాట. దట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్. ఈ ఒక్క మాట వల్ల తను చాలా విమర్శలు అయితే ఎదుర్కొంది. ఎక్కడ అంటే సోషల్ మీడియాలో. ఎందుకు అలా విమర్శలు ఎదుర్కొంది, అసలు ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ ఏంటి, తను ఎందుకని అలా చెప్పింది, తను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న పిల్లల్ని కానిందా, ఇంకా ఇటువంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానం అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రతి ఉమెన్ కి ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది స్పర్మ్ తో కలిస్తే ఫెర్టిలైజ్ అయిపోయి ఒక ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎగ్ స్పర్మ్ తో మీట్ అవ్వకపోయి ఉంటే ఆ ఉమెన్ కి మంత్ వస్తుందన్నమాట. ఈ ఎగ్స్ అనేవి పర్టికులర్ పీరియడ్ అంటే 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎగ్స్ అనేది చాలా నాణ్యంగా ఉంటాయన్నమాట. 30 ఇయర్స్ తర్వాత ఎగ్స్ నాణ్యత చాలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ యొక్క నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఎర్లీ ఏజ్ లో ఎగ్ నాణ్యత ఎక్కువగా ఉంటుంది కనుక, బాగుంటుంది కనుక దాని ద్వారా వచ్చే పిల్లలు కూడా చాలా బాగుంటారనమాట. బాగుండడం అంటే మీన్స్ హెల్దీగా ఉంటారనమాట. అదే ఇన్ కేస్ ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనిషికి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, ఎగ్ నాణ్యత తగ్గిపోవచ్చు, అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఉమెన్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నా కెరియర్ అంతా సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాతనే కిడ్స్ గురించి ఆలోచిస్తాము అన్నప్పుడు ఈ ఎగ్స్ యొక్క నాణ్యత తగ్గిపోవడం వలన వారికి ఇన్ఫెర్టిలిటీ అవ్వడము, పుట్టిన పిల్లలకి చాలా హెల్దీగా ఉండకపోవడము, ఇటువంటి సమస్యలు ఏర్పడతాయన్నమాట. అందుకే ఈ సందర్భం బట్టి ఇలా ఆలోచించి ఉపాసన గారు చెప్పారనమాట. హెల్దీ లైఫ్ లో అంటే ఎర్లీ ఏజ్ లోనే ఎగ్ నాణ్యత మంచిగా ఉన్నప్పుడు మన ఎగ్ తీసి ఫ్రీజ్ చేసుకుంటే మీ ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయిన తర్వాత, కెరియర్ లో సెట్ అయిన తర్వాత మీకు కిడ్స్ గురించి కావాలనిపించినప్పుడు ఈ ఎగ్స్ ని యూజ్ చేసేసుకుని హెల్దీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనమాట. అందుకని ఉపాసన గారు ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ ని స్టూడెంట్స్ తో షేర్ చేసుకున్నారు. ఓకే, మరి ఆమె చెప్పిన కాన్సెప్ట్ బాగానే ఉందిలే, కానీ మరి ఎందుకు సమాజంలో సోషల్ మీడియాలో ఎంత విరుద్ధత ఎదుర్కొనేదో తెలుసా? ఎగ్ ఫ్రీజింగ్ అనేది చిన్న విషయం కాదనమాట. చాలా మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్ ఫ్రీజింగ్ చేయాలంటే కనీసం 10 to 15 ఎగ్స్ అన్నా స్టోర్ చేసేసుకోవాలి. 10 to 15 ఎగ్స్ స్టోర్ చేయాలంటే 10 months పడుతుందన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కనుక 10 months ఆర్ 1 year కూడా పట్టొచ్చు. అలాగే ప్రతిసారి ఈ ప్రాసెస్ కి ఎవ్రీ మంత్ 2 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే ప్రతి ఇయర్ దీనికి స్టోర్ చేసుకోవడం కోసం 20,000 to 40,000 వరకు కూడా ఖర్చు చేయాలి ఎవ్రీ ఇయర్. మీరు ఇన్ కేస్ 25 years లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటే మీరు 35 years లో కిడ్స్ ప్లాన్ చేయడానికి ఈ ఎగ్ యూజ్ అవుతుందన్నమాట. ఈ 10 years స్టోరేజ్ కోసం ఎవ్రీ ఇయర్ మనీ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ఎగ్స్ ని 190 degrees Celsius వద్ద లిక్విడ్ నైట్రోజన్ తో ఫ్రీజ్ చేస్తారు. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ అలాగే ఈ ప్రాసెస్ కూడా అంత కంఫర్ట్ గా ఉండదన్నమాట. బట్ ఎగ్ తీసుకునేది జస్ట్ 10 to 15 minutes లో ప్రాసెస్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ హాస్పిటల్కి విజిట్ అవ్వడము, చెకప్స్ చేసుకోవడము, ఇటువంటివి అయితే దానికోసం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలన్నమాట. అయితే ఉపాసన గారికి తను 20 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు తనకు పెళ్ళైందనమాట. సో 29th year లో తను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంది. తనకి 39 years వచ్చినప్పుడు ఆ ఎగ్ ని యూజ్ చేసేసుకుని క్లీన్ కారా ఆయన తన కూతురికి జన్మనిచ్చింది. సో తను ఈ పర్పస్ లో చెప్పిందనమాట. బట్ చూసారు కదా దానికి ఎంత డబ్బు వెచ్చించాలో. మధ్యతరగతి వాళ్ళకైతే చాలా కష్టం అనమాట. అందుకని ఎక్కువ విమర్శలు అయితే తను ఎదుర్కొంది. ఇంకొకటి ఏంటి అంటే కారణం, ఇప్పుడు ఉమెన్స్ మంచిగా చదువుకోవాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది 22 to 25 years మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయిపోతుంది. ఎంత హైయర్ స్టడీస్ చేసినా 25 years లోపు వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తవుతుంది. ఆ పైన ఇంకొక 2 years తను వర్కింగ్ గా చేసిన 27 years అనమాట. తర్వాత మ్యారేజ్ చేసుకుని 30 years లోపు పిల్లల్ని కనవచ్చు. ఇటువంటివన్నీ అవసరం లేదు. ఇదంతా ఆలోచించకుండా కెరియర్ అనుకుంటూ, ఎడ్యుకేషన్ అనుకుంటూ ఇలా ల్యాక్ చేసి 30 years దాటిన తర్వాత ఎప్పుడో 35-39 years కి కిడ్స్ ని కంటే, దట్టు ఇలా ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేసేసుకుని కిడ్స్ ని కంటే అసలు వీళ్ళు సమాజానికి ఏ నేర్పిస్తున్నారు అని చెప్పి చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నది. ఏది ఏ టైంలో చేయాలో ఆ టైంలోనే అవ్వాలి. అలా అని ఇలా మరీ కెరియర్ అనుకుంటూ కిడ్స్ ని లేట్ చేసి ఎప్పుడో 35 years తర్వాత ఒకరిని కానీ ఇంకొక 5 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని తీసుకుని 40 years అవుతుంది కదా. ఆ పిల్లలకి 15 years వచ్చేసరికి వీళ్ళు ముసలి వాళ్ళు అవుతారనమాట. అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకి పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు ముసలి వాళ్ళయి మినిమం చేయవలసిన పనులు కూడా చేయలేరనమాట. అందుకని ఏది ఏ టైంలో చేస్తే అదే మంచిదన్నమాట. ఇటువంటి కారణం వల్ల తను సోషల్ మీడియాలో అయితే చాలా విమర్శలు ఎదుర్కొన్నది. బట్ ఒక్క పరంగా అయితే ఇది కూడా కరెక్టే అనమాట. ఎందుకంటే
మన ఎగ్ నాణ్యత అనేది మంచిగా ఉన్నప్పుడే అవి మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్నప్పుడు ఫ్యూచర్లో మనకి హెల్త్ బాగాలేకపోయినా ఈ ఎగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నేనైతే 50-50%తో అయితే థింక్ చేస్తున్నాను అనమాట. 50% యూజ్ ఉంది, 50% యూజ్ లేదనిపించింది నాకైతే. నేనెందుకు 50-50%తో ఉన్నానో చెప్తాను మీకు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఉపయోగాలు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఇంతకు ముందు చెప్పాను కదా, కెరీర్ అంతా సెట్ అయిన తర్వాత మంచి ఫెర్టిలిటీ అవ్వాలంటే ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ అలాగే వయసు పెరిగిన చిన్న వయసులో తీసుకున్న అండాల వల్ల మంచి విజయావకాశాలు అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా కష్టమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చినా కానీ ఇలా ఫ్రీజ్ చేసుకున్న ఎగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు ఎగ్ ఫ్రీజింగ్ వల్ల తలెత్తే సమస్యలు ఏంటో చూద్దాము. అంటే నెగిటివ్ పాయింట్స్ చూద్దాము. దీనివల్ల ఇందాక చెప్పాను కదా, ఖర్చు ఎక్కువ అని, అండ్ అలాగే 100% గ్యారంటీ ఉంటుంది అని కూడా లేదనమాట. అలాగే ప్రతి నెల ఎవ్రీ సైకిల్కి ఒక అండాన్ని తీస్తారు కనుక కంపల్సరీగా హాస్పిటల్ విజిట్ అవ్వడం ఇలాంటి కొన్ని పనులు అయితే ఉంటాయి. అలాగే ఇంజక్షన్లు ప్రొసీజర్ అనుకుంటూ కొంత అసౌకర్యంగా ఉంటుంది. నిల్వ ఖర్చు కూడా ప్రతి సంవత్సరం అయితే మనం స్పెండ్ చేయాలి. ఇటువంటి కారణాల వల్ల 50-50%తో అయితే నేను ఉన్నాను. బట్ కెరియర్ పర్పస్లో ఉపాసన గారికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ తనకు ఎంతగానో ఉపయోగపడింది కనుక తను కూడా నలుగురికి యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ సభలో అయితే తను చెప్పి ఉండొచ్చు. బట్ దాన్ని చాలా విమర్శించడం అయితే అంత బాగోలేదనమాట. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. కొంతమందికి పనికొస్తుంది, కొంతమందికి పనికి రాదు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే డెఫినెట్గా చాలా మందికి కెరీర్ ఫస్ట్ సెట్ అయిన తర్వాతనే కిడ్స్ అని ఆలోచిస్తున్నారు కనుక చాలా మందికి అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బట్ ఏ టైంలో చేయాల్సింది అదే టైంలో చేయాలి కనుక మరీ ల్యాక్ తీసేసుకొని లేట్గా ప్లాన్ చేయడం కూడా అంత మంచిది కాదనేది నాకు అనిపిస్తుంది. మాక్సిమం 27-28 ఇయర్స్ లోపు ప్లానింగ్ చేసేసుకుంటే బెటర్ అనమాట. ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు కదా. సో మీరు ఈ కాన్సెప్ట్ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ప్లీజ్ డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన ఒక కామెంట్ మేబీ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.